వాణిజ్య యుద్ధంపై భారత్ అమెరికా చర్చలు 23 నుంచి ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయంటూ సమాచారం. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ తో 19 అధ్యాయాలు. ట్రంప్ విధించిన సుంకాల్లో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనకడు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు. హైడ్రా అదుర్ నార్నే ఎస్టేట్ వసంత హోమ్స్ లో ఆక్రమణ తొలగింపు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం కూల్చివేత. ఇంజాపూర్ లోను కూల్చివేతలు. జై కొట్టిన స్థానికులు. ఒకే రోజు రూ.6,000 కోట్ల ప్రభుత్వ భూములు స్వాధీనం. కబ్జాదారులకు షాకు. 17 ఎకరాల స్థలంలో కూల్చివేతలు. సర్వే నెంబర్ మార్చి కబ్జాలు. ఆటకు అడ్డు. హైడ్రా ఫిర్యాదు. ఓ చిన్నారి తెగువతో వెలుగులోకి. జూబ్లీ హిల్స్ లో భూ కబ్జా. క్రికెట్ అంటే ఆ చిన్నారికి పిచ్చి. రోజు ఆటాడే చోట హఠాత్తుగా కంచె. ఉన్నతాధికారులకు ఫిర్యాదు. 1,000 కోట్ల ప్రభుత్వ భూమికి రక్ష. ర్యాంకర్లు కటాఫ్. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో సగానికి సగం తగ్గిన టాపర్ల సంఖ్య. గత ఏడాది 56 మందికి 100%. ఈసారి వారి సంఖ్య 24కే పరిమితం. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 4 చోటు. 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 21 మందికి 100%. కంచె గచ్చిబౌలిలో ముమ్మాటికి పర్యావరణ విధ్వంసమే. అభివృద్ధి చేస్తామని నాశనం చేస్తున్న సర్కార్ అటవీ సంపదపై దాడిని ఇకనైనా ఆపేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. ఆ స్థలంలో అడవిని పునరుద్ధరించాలి. 67 మంది విశ్రాంత సివిల్ సర్వెంట్ల బహిరంగ లేఖ. సంతకం చేసిన వారిలో ప్రధాని, మాజీ సలహాదారుడు, మాజీ డీజీపీ, మాజీ హోంమంత్రి సెక్రటరీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు.